రాజకీయ అవగాహన ఒప్పందంలో భాగంగా మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కొనసాగుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్ను కూడా ఉప ముఖ్యమంత్రిగా చేయాలి అనేటటువంటి డిమాండ్ని ఆ తెలుగుదేశం వర్గాలు చేస్తున్నాయి. కానీ ఇది కూటమిలోనే ఒక విభేదాలకు దారితీయడము, అంతేకాకుండా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మరో ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ను కూర్చోబెడితే ఇంకా పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్న తలెత్తుతుంది. దీన్ని జనసేన సహించేటటువంటి అవకాశం లేదు. ఈ అవగాహన అగ్రనాయకులు అయినటువంటి చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ స్పష్టంగానే ఉంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ని ఎంపిక చేసుకున్నారు. ఇది చాలా కాలం నుంచి ఉన్నటువంటి డిమాండే. అసలు ఈ డిమాండ్ కంటే ముందు ఆ పార్టీ నుంచి లోకేష్ని ఉప ముఖ్యమంత్రిగా చేయాలనేటటువంటి డిమాండ్ చాలా కాలంగా వస్తుంది. గడిచినటువంటి సంవత్సర కాలంగా పార్టీలో సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ డిమాండ్ ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కానీ, లేదంటే ప్రభుత్వంలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ నారా లోకేషే చూస్తున్నారు. ఆయనకి ఎలివేషన్ ఇచ్చి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అనేటటువంటి ప్రాధాన్యం కల్పించాలి. తద్వారా తిరుగులేనటువంటి నాయకుడిగా స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్ను కూడా ఉప ముఖ్యమంత్రిగా చేయాలి అనేటటువంటి డిమాండ్ని ఆ తెలుగుదేశం వర్గాలు చేస్తున్నాయి. కానీ ఇది కూటమిలోనే ఒక విభేదాలకు దారితీయడము, అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ యొక్క స్థాయిని, ఎందుకంటే ఆయనది చిన్న పార్టీ, 21 మంది ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి పార్టీ, 134 మంది ఎమ్మెల్యేతో ఉన్నటువంటి పార్టీ నుంచి ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ కూర్చుంటే కనుక ఖచ్చితంగా డీగ్రేడ్ అవుతుంది ఆ పొజిషన్. ఎందుకంటే 2 పదవులు గతంలో చూసాం మనం ఉప ముఖ్యమంత్రులు, ఇటు తెలంగాణలో కానీ, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ బీఆర్ఎస్ టైంలోని, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలోని 5-6 ఉప ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరిని కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు రాజకీయ అవగాహన ఒప్పందంలో భాగంగా మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కొనసాగుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి తర్వాత తెలంగాణలో బట్టి విక్రమార్క మాత్రమే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే ఆ పొజిషన్ నెంబర్ 2 పొజిషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ముఖ్యమంత్రితో సమానమైనటువంటి ఈక్వాలిటీ ప్రాధాన్యం ఉంటుంది. అలాగే మనం కర్ణాటకలో చూసాము, సిద్ధరామయ్యకి దీటుగా అంటే ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పడినటువంటి డీకే శివకుమార్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డితోటి పోటీ పడినటువంటి బట్టి విక్రమార్క ఇచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రము కూటమి ముందుకెళ్ళినప్పుడు ఒక రాజకీయ అవగాహనతో, అంటే ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడుతో పోటీ పడకపోయినప్పటికీ ఆ అలయన్స్ కుదర్చడం, బీజేపీతో అలయన్స్ కుదర్చడం, ప్రచార బాధ్యతలు చూసుకోవడం, ఒక క్రిటికల్ టైంలో తెలుగుదేశానికి మద్దతు ఇవ్వడం, ఇలాగ అనేక అంశాల కారణంగా పవన్ కళ్యాణ్ తన సామర్థ్యాన్ని, తన రాజకీయ ఎక్విప్మెంట్షిప్ అంటే నైపుణ్యాన్ని, వీటన్నిటిని నిరూపించుకున్న తర్వాత మాత్రమే ఉప ముఖ్యమంత్రిగా ఆ స్థాయిని హోదాని పొందారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మరో ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ను కూర్చోబెడితే ఇంకా పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్న తలెత్తుతుంది. దీన్ని జనసేన సహించేటటువంటి అవకాశం లేదు. ఈ అవగాహన అగ్రనాయకులు అయినటువంటి చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ స్పష్టంగానే ఉంది. అంతేకాకుండా కూటమిలో భాగంగానే కూటమి పొత్తు కుదుర్చుకున్నటువంటి క్రమంలోనే అనధికారికంగా ఉప ముఖ్యమంత్రి పదవి అనేది పవన్ కళ్యాణ్ మాత్రమే ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడనే అవగాహన మాకుంది, అదే కొనసాగుతుంది అంటూ పొలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి గోరంట్ల బుచ్చి చౌదరి లాంటి వాళ్ళు గతంలోనే స్పష్టం చేశారు. ఈ తెలుగుదేశం పార్టీలో కొందరు నాయకులు నారా లోకేష్ని ఎలివేట్ చేయాలి, ఉప ముఖ్యమంత్రి చేయాలన్నప్పుడే పార్టీలో ఒక విభేదాలు, పార్టీలో అంతర్గతంగా ఉండేటటువంటి అంశాలతో కూటమి దెబ్బతినకూడదు అనే అంశంతో గోరంట్ల బుచ్చి చౌదరి లాంటి వాళ్ళు గతంలోనే స్పష్టతనిచ్చారు. ఇప్పుడు పార్టీ పరంగా కూడా, ఎందుకంటే పార్టీ నుంచి ఈ ఒత్తిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అది సాధ్యం కాదు అని స్పష్టం చేసేటటువంటి క్రమంలో భాగంగానే పార్టీ భవిష్యత్తులో మాత్రం పార్టీ మొత్తాన్ని లీడ్ చేయడం, అవసరమైతే ఎలాగో చంద్రబాబు నాయుడు తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తే అటు ముఖ్యమంత్రిగా కూడా ఉంటాడు. అందువల్ల ఉప ముఖ్యమంత్రి అనే పదవిలో మాత్రం ఇంకొకరిని కూర్చోబెట్టేటటువంటి అవకాశం లేదు. పార్టీ వ్యవహారాలు మొత్తాన్ని కూడా తనకు అనుసరణలోకి తీసుకోవడానికి, కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పటికే అవకాశం ఉంది. అది అధికారికంగా నిర్ధారించి నారా లోకేష్ని ఈ ఉప ముఖ్యమంత్రి డిమాండ్ పెరగకుండా ఉండడానికి, పార్టీ వ్యవహారాలను పూర్తి స్థాయిలో తానే నడపడానికి ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చారు. ఇది రాజకీయంగా ఇక ముందు ఆ డిమాండ్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా తీసుకున్నటువంటి నిర్ణయంగా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.